శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఫైనల్‌గా ఇక్కడ మీరు మొన్న ట్వీట్ చేశారు కదా! కేటీఆర్ గారికి సంబంధించి మీ బుక్ రిఫరెన్స్ చెప్తూ. అక్కడ ఇద్దరిని మళ్ళీ ప్రస్తావన 2 మతాలు ప్రస్తావన తీసుకొచ్చారు. ఏంటండి అది? అది చెప్పాను కదా మీకు ఇందాక. ఇప్పుడు వాళ్ళకేందంటే క్రైస్తవ మతంలో కెటకిజం అని అంటారు. కెటకిజం అంటే ఆ మత సారాంశాన్ని ఆ మతస్థులకి బోధిస్తారు. క్రైస్తవ మత సారాంశాన్ని చెప్పాను కదా 5-6 వాక్యాల్లో వాళ్ళకి అర్థమయ్యే విధంగా 5-6 వాక్యాలు కాదు, ఎక్కువ ఉంటుంది. కానీ ఒక వ్యక్తి ఆ విధంగా చెప్పొచ్చు. ఆ మత సారాంశాన్ని ఆ క్రైస్తవులకు చెప్పే పద్ధతిని, దానికి ఆ వ్యవస్థని కేటకిజం అంటారు. వాళ్ళు ప్రతి వారము లేకపోతే వేరే విధంగా కాన్వెంట్ స్కూల్స్లో చర్చిల్లో చెప్తారు. అందుకోసం క్రైస్తవులకి క్రైస్తవ మతం అంటే ఏంటో తెలుసు వాళ్ళకి. అట్లాగే ముస్లింలు అకీదా అని సిస్టమ్ అని ఉంటుంది, సేమ్ కేటకిజం. ఇస్లాం మత సారాంశాన్ని వాళ్ళు చెప్తారు ముస్లింలకి. అందుకోసం ముస్లిం ప్రతి వాడికి తన మతం ఏంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఇస్లాం మతం ప్రకారం ఉంటుంది, దాన్ని ఆ పరిమితి దాటిపోతే అది ఇస్లాం మతం కాదు. అంటే దాన్ని వారి మత పరిమితులు గురించి వాళ్ళు చెప్తారు. దాన్ని కేటకిజం అని క్రిస్టియానిటీలో, అకీదా అని ఇస్లాంలో అంటారు. కానీ హిందూ మతంలో మనం చెప్పం కాబట్టి మన వాళ్ళు ఏమంటారు, దేవుణ్ణి నమ్మినా హిందువే, నమ్మకపోయినా హిందువే, రాముడిని తిట్టినా హిందువే, రాముడిని తిట్టకపోయినా హిందువే, రావణాసురుడిని పూజించినా హిందువే, లేకపోతే బౌద్ధుడిని పూజించినా హిందువే, లేకపోతే మీరు రోజు నువ్వు గొడ్డు మాంసం తిని ఆవుని చంపి గొడ్డు మాంసం తిన్నా హిందువే, తినకపోయినా హిందువే. సో ఈ విధంగా ఏమంటారు, విపరీత వైపరీత్యాలు, పైత్యాలు అన్ని రకాలు వచ్చినాయి. అందుకు ఏమంటారు కొంతమంది అంటే, నేను రోజు గుడికి వెళ్తానండి కాబట్టి నేను హిందువే అంటే, గుడికి వెళ్ళినప్పుడు హిందువు కాదా? సో ఈ విధంగా సో ఎనీథింగ్ కెన్ బి హిందూ అంటే, ఏ చేసినా హిందూ, ఏ చేయకపోయినా హిందూ అని చెప్పుకుంటారు. కానీ అసలు హిందూ అంటే ఏంటో వాడికి తెలియదు, ఎందుకంటే అతనికి మన వాడికి ఏం చెప్పలేదు కదా. సో కాబట్టి వాడు ఒక మత నిరక్షరాస్య, అంటే మతపరమైన నిరక్షరాస్య. హిందువులు ఇప్పుడున్న మన హిందూ సమాజంలో ఉన్న హిందువులు దాదాపుగా అందరూ అంటే ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు, వీళ్ళకి తెలిసి ఉంటుంది, మిగిలిన వాళ్ళకి తెలియదు. వీళ్ళంతా మతపరమైన నిరక్షరాస్యులు. వీళ్ళని నేనేమంటానంటే హీనో అని అంటాను ఇంగ్లీష్లో. హిందూ ఇన్ నేమ్ ఓన్లీ, HINO అంటే నామమాత్రపు హిందువులు. హిందూ ఇన్ నేమ్ ఓన్లీ, పేరు తప్పిస్తే ఇంకా వాళ్ళకి ఏమి హైందవం గురించి, హిందుత్వం గురించి, దాని ఆలోచనల గురించి, దాని వ్యవహారం గురించి, ఆధ్యాత్మికం గురించి ఏమీ తెలియదు. సో ఒక నిరక్షరాస్యుడు అతను 10 పుస్తకాలు ఇస్తే ఏమంటాడు, అన్ని పుస్తకాలు ఒకటే కదండి అంటారు. ఇక వాడికి ఏం తెలియదు కదా, ఏ పుస్తకంలో ఏముంది తెలీదు, అది ఎందుకంటే తను చదవలేడు. సో అట్లాగే మన హిందువులు ఇప్పుడు ఎందుకంటే తన మతం గురించి తెలియదు, వేరే వాడి మతం గురించి తెలియదు, కాబట్టి అన్ని మతాలు సమానమే. సో అన్ని మతాలు సమానం కాబట్టి ఏ దేవుడు ఎవరిని చంపమని చెప్పలేదు. కేటీఆర్ గారు చెప్పింది అది. అంటే కేటీఆర్ గారు ఆయన ఒక్కడని కాదు, అందరూ అలానే ఉన్నారు. సో కాబట్టి నేను ఆయన ఒక్కడిని, ఎందుకంటే ఆయన పెద్దవాడు కాబట్టి ఆయన ఇచ్చిన వీడియోని నేను ట్వీట్ చేస్తూ సమాజంలో ఉన్న సమస్య ఇది, ఆ సమస్యని నా వంతుగా నేను కృషి చేయటం ఆ ఉద్దేశంతో నాకు బౌండరీస్ ఆఫ్ బిలీఫ్ అని ఒక పుస్తకం రాశాను. అది 314 ప్రశ్నలు. ప్రశ్నలు జవాబులు ఉంటాయి, వేరే ఏముండదు. ఇప్పుడు పరబ్రహ్మ అంటే ఎవరు, శివుడు అంటే ఎవరు, శివుడికి పరబ్రహ్మ సంబంధం ఏంటి, లక్ష్మి, సరస్వతి, గణేష్, పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, పురుషార్థాలు అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, రిత అంటే ఏంటి, మీరు అట్లాగే మనం ఇదంటారు కదా, మనం ఏది పితృరుణం, పుట్టిన రుణం అని అంటాం, రుణగ్రస్తులు అంటాం. పుట్టిన రుణం, రుణానుబంధం ఏంటి, రుణానుబంధం అంటే ఏంటి, ఏం రుణం మనం చేసాం, ఏం అప్పు చేసాం, మనం అప్పు చేసామా, సో ఆ రుణం ఏంటి, సో ఎన్ని రకాల రుణాలు ఉంటాయి. ఆ తర్వాత కొంతమంది అంటారు మీ కొన్ని దేవాలయాల్లో మీ దేవుడు గుళ్ళ మీద బూతు బొమ్మలు ఉంటాయండి అని. అవి ఎందుకున్నాయి కొన్ని దేవాలయాల్లో. సో ఈ విధంగా నాకు తోచిన సమాజం మొత్తము హిందూ సమాజంలో ఉన్న అన్నిటినీ ఒక సారాంశం తీసుకొని
314 ప్రశ్నలతో మొదలవుద్ది అన్నట్టు. హూ ఇస్ ఏ హిందూ అనే ప్రశ్నతో మొదలవుద్ది. హిందూ అంటే ఎవరు? ఓకే ఓకే. అక్కడ నుంచి అన్ని ప్రశ్నలే, ఆ జవాబులు కూడా మీకు ఎంత ఒక చిన్న పారాగ్రాఫే ఉంటుంది, పెద్దగా ఉండదు, ప్లస్ క్లిష్టమైన భాష కూడా ఉండదు. అవైలబిలిటీ ఎక్కడ ఉంటుంది? నేను ఇంకా ప్రింట్ పబ్లిష్ చేయలేదు, చేస్తున్నా. ఎందుకంటే మొన్న నేను అది ఒక కొత్త పుస్తకం వచ్చింది జనవరిలో, మరి వెంటనే చేస్తే చదవరు కదా, కొద్దిగా గ్యాప్ ఇద్దామని. అది వస్తుంది, అది మొత్తం కలిపితే మీకు ఒక 60 పేజీలు 70 పేజీలు ఉంటుంది. చివరికి 314 ప్రశ్నకు వచ్చేటప్పటికి హిందూ అంటే నేను ఒక నిర్వచనం ఇచ్చాను నేను. అది కాలాతీత, భాషాతీత, దేశాతీతంగా ఉంటుంది. అంటే ఏ కాలంలోనైనా సర్వకాలాలు, సర్వదేశాల్లో, విషయాల్లో దాన్ని వాడుకోవచ్చు. జనరల్గా సార్ ఇప్పుడు హిందూ అనే అతన్ని జియోగ్రఫికల్ గా చూడాలా? తప్పది కాదా సార్? అంటే నాకు కొంతమంది లేదు, అదే చెప్పాను కదా, మీరు హిందూ అంటే ఈ విధంగా చెప్తారు, మీరు RSS వాళ్ళు చెప్పేది హిందూ, వీళ్ళ అభిప్రాయం అది. ఇది కూడా అదే. ఎందుకంటే ఇదంతా ఏంటంటే ఊహించుకోవటం ఉన్నట్టు. అసలు భూభాగానికి మతానికి సంబంధమే లేదు. అది ఎందుకంటే మీరు భూభాగానికి సంబంధిస్తే అది మతమే కాదు. ఎందుకంటే భగవంతుడు సర్వాంతర్యామి అన్నప్పుడు మరి భారతదేశంలో ఎందుకు ఉంటాడు? భారతదేశంలో ఉన్నాడు అంటే మరి అప్పుడు అది మతం ఎలా అవుతుంది? కాదు. అంటే చిన్న ఉదాహరణ చెప్పాను. కొంతమంది అభిప్రాయం అట్లా వెళ్ళబుచ్చుకున్నారు, అది తెలియని అభిప్రాయం, అంతే, అజ్ఞానం అంతే. అజ్ఞానం తప్పితే అది అభిప్రాయం కూడా కాదు. అజ్ఞానం ఏదో చెప్తారు. సో ఈ పుస్తకం వస్తుంది, అప్పుడు దాంట్లో నేను అందుకని అది రాశాను, బౌండరీస్ ఆఫ్ బిలీఫ్, అంటే మతం పరిమితులు అన్ని భాషల్లో కూడా నేను చేయబోతున్నాను. అది కనుక అది ప్రతి వాళ్ళు, నేను ఫ్రీగానే చాలా వరకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను అనుకోండి, మరి కొనుక్కుందాం అనుకున్నా కానీ ముందు పెద్దవాళ్ళు నేర్చుకొని పిల్లలకి అది చెప్తే, మీరు ఒక 5-6 లక్షణాలు ఈ నమ్మకాలు ఉంటే ఇది హిందూ అంటే, మీరు ఇప్పుడు మనం ఎట్లయితే మీ ఇంటికి ఒక బౌండరీ అనేది ఉంటుంది కదండి, దేశానికి ఒక సరిహద్దు ఉంది కదండి, రాష్ట్రానికి ఒక సరిహద్దు ఉంది కదా, నదికి కూడా ఒక సరిహద్దు ఉంది కదా, సముద్రానికి కూడా సరిహద్దు ఉంది కదా. సముద్రం సరిహద్దు లేకపోతే మనం అంత సముద్రంలో ఉంటాం, అంతే కదా. మన శరీరానికి ఒక సరిహద్దు ఉంది కదా, ఎందుకంటే ఇదంతా సరిహద్దే కదండి, ఇదంతా సరిహద్దే కదా. అట్లాగే మతానికి కూడా సరిహద్దు ఉంటుందండి, ఒక ఆలోచన కూడా సరిహద్దు ఉంటుంది. సో చాలా మంది చెప్తారు, నేను అది చేసిన హిందువే, ఇది చేసిన హిందువే, అది చేయకపోయినా హిందువే. తప్పు. ఎందుకంటే అప్పుడు అది పరిమితులు లేనిది ఏదైనా కానీ దానికి ఒక అస్తిత్వం ఉండదు, రూపం ఉండదు, అస్తిత్వం ఉండదు, రూపం ఉండదు. సో అట్లాగే హిందూ మతానికి కూడా ఒక పరిమితులు ఉన్నాయి. ఆ పరిమితి దాటితే వాడు హిందూ కాదు. పరిమితి దాటితే హిందూ కాదు కదా. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నవాడే ఆ ఇంటి వ్యక్తి అవుతాడు. కానీ మీరు భారతదేశం దాటిపోతే, మీరు దాటిపోవడం ఏంటి, మీరు భారతదేశ పౌరసత్వాన్ని వదులుకొని ఇంకో దేశం పౌరసత్వం తీసుకుంటే మీరు భారతీయుడు కాదు కదా, అంతే కదా. అవును. సో ఇది కూడా అలాగే, ఆ మత ఆ సరిహద్దులు దాటితే, ఆ పరిమితులు దాటితే వాడు హిందూ కాడు, ఆ పరిమితి లోపల ఉన్నవాడే హిందువు. డెఫినెట్గా సార్, అదొకటి. తర్వాత ఫ్యూచర్లో మీరు ఇంకోటి కూడా రాయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక 20 yearsలో ఆల్మోస్ట్ హిందుత్వం అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మొత్తం స్మాష్ అవుతుంది. సో అవేర్నెస్ ఉండాలంటున్నారు కాబట్టి ఆ అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా కూడా కొన్ని మీరు అది రాస్తే అది కొంచెం చాలా మంది కూడా ఉపయోగపడవచ్చు. ప్రస్తుతం రాస్తున్నాను నేను, సేవింగ్ ఏ సివిలైజేషన్. ఆ పుస్తకం పేరు. అది ఆల్మోస్ట్ అయిపోతుంది, కాకపోతే కొంచెం టైం తీసుకొని అన్ని ఒకేసారి పబ్లిష్ చేస్తే ఇంకేం పని లేదు, పుస్తకాలు పనే లేదు. నిజంగా యాక్చువల్లీ పనే లేదు, ఓన్లీ మన హిందూ ధర్మం ఎలా రక్షించింది అది. ఎందుకంటే ఐ వాంట్ టు ఎంపవర్ హిందూస్. ప్రీవియస్ మీరు చెప్పిన ఈ అంటే మీ బౌండరీస్ అనేది ఎంత ముఖ్యమో, అసలు వీళ్ళందరూ సమాజంలో ఒక ప్రమాదంలో ఉన్నారనే ఇండికేషన్ ఎవరు అవేర్నెస్ దీని నుంచి సక్సెషన్ ఇది సేవింగ్ ఏ సివిలైజేషన్. ఎందుకంటే సివిలైజేషన్ అంటే నాగరికత. ఆ నాగరికత ఆధారం ఏంటి? మతం. ఇప్పుడు భారతదేశంలో నాగరికత ఏంటి? హిందూ నాగరికత. హిందూ నాగరికత దేని మీద ఆధారపడి ఉంటుంది? హిందూ మతం మీద ఆధారపడి ఉంది. సో కాబట్టి ఆ మతం పోతే అది హిందూ నాగరికత. ఇప్పుడు పాకిస్తాన్
మొన్నటిదాకా భారతదేశంలో ఉందిగా. అవును. మరి అది ఇప్పుడు అది హిందూ నాగరికతలో ఉందా లేకపోతే ఇస్లాం నాగరికతలో ఉందా? ఇస్లాం. ఎందుకు? ఆ మతం పోయింది కాబట్టి, అక్కడ హిందూ మతం పోయింది కాబట్టి ఓకే. అది ఇస్లాం నాగరికతలో పోయింది. రైట్. సో అట్లాగే మన దేశం అస్తిత్వం, దేశం పేరు, దేశానికి అంటే ఈ భారతదేశానికి పాకిస్తాన్కి తేడా అంటే ఏంటి చెప్పండి? తేడా అంటే ఏంటి? హిందూ మతమే. ఓకే. ఇప్పుడు మీరు హిందూ మతం పోయిందనుకోండి, కానీ మనల్ని సెక్యులర్ అంటారు కదండి, అందరూ సెక్యులర్ కంట్రీ, అసలు అది సెక్యులర్ హిందూ దేశం అనొద్దు మీరు అని చాలా మంది అంటున్నారు. సెక్యులర్ పాలనా వ్యవస్థ, పాలనా వ్యవస్థ సెక్యులర్, దాని తప్పలేదు. ఓకే. కానీ దేశం యొక్క దానికి అస్తిత్వం ఏంటి, దానికి గుర్తింపు ఏంటి? పాకిస్తాన్ గుర్తింపు ఏంటి, భారతదేశం గుర్తింపు ఏంటి? ఓకే. ఓకే. భారతదేశానికి గుర్తింపు హిందూ మతం, ఓకే. సెక్యులరిజం కాదు, భారతదేశానికి గుర్తింపు. కానీ భారత రాజ్యాంగ వ్యవస్థ సెక్యులర్. రాజ్యాంగ వ్యవస్థ, పాలనా వ్యవస్థ వేరు, గుర్తింపు వేరు, ఈ రెండు. ఇప్పుడు ఉదాహరణకి మీ గుర్తింపు ఏంటి? మీరు ఒక మనిషి, మగవాడు, మీరు ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా వృత్తి, అంతే కదా. సో మీరు ఆ గుర్తింపు పోయినప్పుడు మీరు ఇక మనిషే ఉండరు, ఇంక పశువుకు మనిషికి తేడా ఏముంటుంది? సో అట్లాగే ఇప్పుడు పాకిస్తాన్కి మనకి తేడా ఏముండదు. హిందూ మతాన్ని తీసేస్తే పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి, ఇరాన్కి, ఇరాక్కి, భారతదేశం తేడా ఏముంటుంది? ఏముండదు. ఆ గుర్తింపు అనేది దాన్ని చెప్పాను కదా, ఆ రెండు మన కన్ఫ్యూజ్ అవుతారు ప్రజలు. నేను సెక్యులర్ అండి, నిన్ను సెక్యులర్, నువ్వు కాదు సెక్యులర్, మనిషి కాదు సెక్యులర్, రాజ్యాంగ వ్యవస్థ సెక్యులర్, పాలనా వ్యవస్థ సెక్యులర్. మనిషి సెక్యులర్ ఎప్పుడు ఉండడానికి వీల్లేదు. మనిషి అనేవాడు ఎప్పుడు మతపరమైన వ్యక్తియే. కానీ తను చేసే ప్రజా పాలన అది సెక్యులర్గా ఉండాలి. అది వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు మనిషి అన్నవాడు, నేను ఉదాహరణ, నేను పోలీస్ ఆఫీసర్ని, నా వృత్తి ప్రవృత్తి. వృత్తి నువ్వు పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం చేసే ఎందుకంటే నేను బతకాలి, అది నా ఎంప్లాయ్మెంట్, అంతే కదా. కానీ నా ప్రవృత్తి ఏంటి? నేను హిందువు, నా హిందూ ఆలోచన, హిందూ విధానం, నేను కెమిస్ట్రీ చదువుకున్నాను, అది సైంటిఫిక్ థింకింగ్, ఇవన్నీ నా ప్రవృత్తి. అట్లాగే సెక్యులరిజం అనేది ఒక వృత్తి. నేను ఆ ఉద్యోగం చేసినప్పుడు సెక్యులర్గా ఉండాలి, సెక్యులర్గా అవ్వను. కానీ బియాండ్ దాట్ మా ప్రవృత్తి అనేది నాది వేరు అన్నట్టు, అది అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఫైనల్గా ఈ కేసుది క్లోజింగ్ ఇచ్చేసేయండి సార్. సో మొత్తానికి ఈ నిర్ణయం ఏదైతే ఉందో, ఇప్పుడు అవేర్నెస్ వచ్చి దళితులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఇప్పటికైనా మీరు కోరుకుంటున్నారు, అదే కదండి? నేను చెప్పేది ఏంటంటే, హిందూ షెడ్యూల్ కాస్ట్ బంధువులకి, నేను హిందూ మతంలో ఉన్న షెడ్యూల్ కాస్ట్ బంధువులు ఈ విషయం మీద రోడ్డు మీదకి రావాలి. ఎవరైతే హిందూ మతం నుంచి బయటికి పోయి మళ్ళీ షెడ్యూల్ కాస్ట్ అని దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని మన హిందూ దళిత బంధువులకు రావాల్సిన అవకాశాలన్నీ వాళ్ళు మింగేస్తున్నారో వాళ్ళ మీద వీళ్ళు యుద్ధం చేయాలి. యుద్ధం చేసి వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి బయటికి తీసేయాలి. వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో వాటి అన్నిటి తీసేసి నిజంగా ఆ ఫెసిలిటీని వీళ్ళకి వర్తించినప్పుడు వీళ్ళ అభ్యున్నతి, వీళ్ళ అభివృద్ధి జరుగుతుంది. అది వాళ్ళే చేయాలి. మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, మన సపోర్ట్. అది చేసినప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఫలితం వస్తుంది. థ్యాంక్ యూ.